భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసం అన్న వెంటనే బోనాల హడావిడి సందడి మనకి గుర్తుకొస్తుంది. ప్రతి వీధిలో అమ్మవారిని ఆరాధించే పద్ధతులు ఏమైనా కూడా మొత్తానికి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క ఆరాధన అన్నది చాలా ముఖ్యం. ఎందుకు అంటే ప్రకృతిలో అమ్మ నిండి ఉండి ఎన్నో శక్తుల్ని ఇస్తుంది. అదే ప్రకృతిలో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బహుశా ఈ మనిషి దేహం తట్టుకోలేదు కాబట్టి ఎటువంటి అంటువ్యాధులు అనారోగ్యం అన్నది ఉండకుండా అమ్మే మళ్ళీ చూసుకుంటుంది. అమ్మ ప్రకృతి స్వరూపిణిగా అన్నం పెడుతుంది, అమ్మ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటుంది. అటువంటి అమ్మకి కృతజ్ఞత భావనతో బోనాలు అంటూ మనం ఆషాఢ మాసం అంతా అమ్మని స్మరించుకుంటూ చక్కగా కృతజ్ఞతతో నివేదన అన్నది చేస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఎన్నో ఆచారాలు, ఎన్నో పద్ధతులు, ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఒక్కొక్క ఆచారం దాగి ఉంటుంది. ప్రతి ఒక్క ఆచారంలో ఎంతో భక్తి, శ్రద్ధ, నివేదన ఇవన్నీ కూడా నిండి ఉంటాయి. బహదూర్పల్లిలో ఉన్నాం ప్రస్తుతానికి మనం. ఈ బహదూర్పల్లిలో ఇక్కడ ఈ ఆషాఢ మాసం వేడుకలు అన్నవి చాలా భిన్నంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిశారు, అది కూడా ఒక భక్తుడికి కలలో కనిపించి చెప్పారు. మరి అమ్మ వైభవం గురించి, అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ బోనాల పండుగ లేకపోతే ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలుచుకునే విధానం మనకి చాలా భిన్నంగా ఉంటుంది. అగ్ని గుండములు అన్నవి మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే పక్కనే ఉన్న ఎల్లమ్మ స్వరూపాన్ని కూడా తీసుకుని రావడం, ఒక ఊరేగింపు జరగడం, భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడం కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఈ ఉత్సవంలో మనం కూడా పాలు పంచుకుందాం. రండి, మరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఈ అగ్నిగుండములు ఇక్కడ ఎలా వస్తారు భక్తులు, ఏం చేస్తారు, ఈ విషయాలన్నిటి గురించి కూడా యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సమస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. మరి మన కాలనీలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా భవాని యొక్క దేవాలయము గత సంవత్సరం కింద నూతన ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల కింద ఒక భక్తునికి అమ్మవారు కల్లో దర్శనమిచ్చి, నేను ఒక రాయి రూపంలో వెలుస్తున్నానని భక్తునికి కల్లో చెప్పింది. ఆ భక్తునికే కాకుండా 2-3 భక్తులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి కాలనీ వాసులందరూ మరి పెద్దలందరినీ కూడా పిలిపించుకొని ఈ అమ్మవారి మూల విరాటును ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కాలనీ వాసులో పెద్ద మనుషులందరూ కూడా కూడుకొని వారు చర్చించుకొని మాజీ కౌన్సిలర్ మల్లేష్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మైస్ గారు, వెంకటేష్ గారు, కాలనీ పెద్దలు మల్లేష్ గారు, సంతోష్ గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా అందరూ ఏకమై అమ్మవారిని గత సంవత్సరం క్రింద ప్రతిష్టాపన చేసి భక్తులతో కలకలాడటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా మన కాలనీలో ఇంద్రమ్మ కాలనీలో వేయించేసినటువంటి దుర్గా భవాని సన్నిధానంలో అగ్నిగుండాల కార్యక్రమం రాత్రి 8:30 అగ్నిగుండ ప్రవేశము అంటారు. ప్రవేశము అంటే నిప్పులు తొక్కుట. అయితే ఈ అగ్నిగుండ కార్యక్రమం అనేటువంటిది అలనాడు దక్షుడు నిర్వియాగం అంటే శివుడు లేనటువంటి యాగం అన్నమాట. అగ్నిగుండాలు అనేటువంటిది శివుడు లేనటువంటి యాగం. అంటే అందరి దేవతలను పిలిచి ఒక శివుణ్ణి పిలవకుండా దక్షుడు యాగం చేస్తాడు. కాబట్టి అప్పుడు ఆ యాగానికి అందరూ దేవతలు పెడతారు. కానీ శివుని యొక్క భార్య పార్వతీదేవి కూడా వీళ్ళకు పిలవడం ఉండదు. కానీ నారదుడు ఏదో విధంగా అయినా సరే ఈ యాగాన్ని ధ్వంసం చేయాలని ఒక చిన్న ఉద్దేశంతో, లోక కళ్యాణం చేయాలని ఉద్దేశంతో అమ్మవారికి చెప్తాడు. అమ్మవారికి ఏమని, అమ్మా పార్వతీదేవి నీ తండ్రి దక్షయాగం చేస్తున్నాడు, మరి నీ వెళ్ళలేదు అంటే అప్పుడు అమ్మవారు శివుని యొక్క అనుమతి తీసుకొని దక్షపురికి ఎగుతుంది. కానీ అక్కడ అమ్మవారికి అవమానం జరుగుతుంది. నా భర్తను కాదని నేను యాగానికి వచ్చినందుకు నాకు మంచి సన్మానం జరిగిందని అమ్మవారు ఆ యజ్ఞంలోనే దహనమైపోతుంది. పార్వతీదేవి ముందు పేరు సతీదేవి. ఆ సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంది. అది విన్నటువంటి పరమశివుడు ఉగ్రరూపాన్ని దాల్చి ఒక జటను తీసి నేలపై కొడితే వీరభద్రుడు పుడతాడనమాట. ఆ వీరభద్రుడే ఈ దక్షయాగాన్ని ధ్వంసం చేస్తాడు. అంటే తొక్కే వాళ్ళందరూ కూడా శివుని యొక్క గణాలు. కాబట్టి అగ్నిగుండాలు తొక్కడం అనేది ధ్వంసం చేయడం. అక్కడ అగ్నిగుండాలు తొక్కేది ధ్వంసం చేయడం. కాబట్టి అగ్నిగుండాల కార్యక్రమాలు ముఖ్యంగా అయితే శివాలయాల్లో
వీరశైవ ఆగమ ప్రకారం అయితే జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని అమ్మవారి గుళ్ళల్లో కొందరు శివశక్తుల ఆధ్వర్యంలో, అర్చకుల ఆధ్వర్యంలో, అమ్మవారి ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ముఖే సరస్వతి, అందరూ కూడా లోకంలో ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళందరూ కూడా కష్టసుఖాలు తొలగిపోవాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీరు కూడా మీ ఛానల్ తరపున ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.
మారేనమ్మ లొల్లారమ్మ మారమ్మ బంగారు బాపనమ్మ గండి మైసమ్మ అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అరే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి నూకాలమ్మ మారేడమ్మ నేరెళ్ళమ్మ